సినిమా స్టోరీలేంటో సార్ సాంగ్స్ అయితే ఇప్పటికి వింటున్నారు అందరు సోషల్ మీడియాలో. మీకు అవును. తెలుసో లేదో? తెలుసండి. దానిలో బిట్స్ కూడా హ్మ్. చాలా అమ్మ అని పిలిచి, పిలిచి నన్ను గుండె పిండకలు అనే సాంగ్ గానివ్వండి, హ్మ్. పేదలంటే ప్రాణం ఇచ్చే మన నాన్న రాజు అనే పాట కానివ్వండి, ఇవన్నీ కూడా అవును. ఇప్పటికీ రీల్స్‌లో ఏస్తా ఉంటారు. హ్మ్. బ్రహ్మానందం గారిదైతే మెరుపుతీగ అసలు సూపరు. అసలు అది ఇప్పటికి ఇప్పటికీ బెస్ట్ కామెడీ బిట్ అండి. అవును. అది ప్రతి దగ్గర వాడుతూ ఉంటారు. మన ఇళ్ళల్లో ఆ! రొటీన్‌లో గూడా. అప్పుడెంత పేలిందో గానీ ఇప్పుడైతే అందరూ యూజ్ పేలిందండి జేస్తున్నారు. అప్పుడు. ఆ సీన్ కోసం రిపీట్ ఆడియన్సు అవును. ఆ సినిమాకి. అది గూడా ఆ 'సింహరాజ్' సక్సెస్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. హ్మ్. ఇది బ్రహ్మానందం గారి కామెడీ. హ్మ్. అలాగే 'శివరామరాజు' గూడా మంచి హిట్ అయిన మూవీ. ఆ! అలా. 'శివరామరాజు' చాలా మంచి హిట్ అండి. ఆ సినిమా చూసి విడిపోయిన ఫ్యామిలీ కలిసిపోయారు. ఒక 15 నంబర్స్ ఉన్న ఫ్యామిలీ. హ్మ్. వచ్చి హరికృష్ణ గారితో మాతో ఫోటో కూడా దిగెళ్లారు వాళ్ళు కరీంనగర్. ఓహో! ఓకే. అంత ఇన్‌స్పిరేషన్ చేసిన సినిమా అది. హ్మ్. కానీ మీరు సార్ మీ సినిమాలో ఎమోషనల్ ఇంకా ఈ యాక్షన్‌కి ఎలా బ్యాలెన్స్ జేసేవాళ్ళు? అంటే డైరెక్టర్‌కి అయ్యే తెలియాలండి. హ్మ్. అంటే ఆడియన్స్‌ని కొంచెం చదవాలి డైరెక్టర్. అంటే నాకొచ్చిందేదో నేను చేసేస్తాను, నాకొచ్చింది ఆళ్ళు చూడాలి అనేది కాదు. అంటే మన సినిమాకి ఒక టికెట్ కొని వచ్చే ప్రేక్షకుడిని మనం ఎంతవరకు సాటిస్ఫై చేస్తున్నాం? ఏ హ్మ్. విధంగా సాటిస్ఫై చేస్తున్నాం? అనేది దృష్టిలో పెట్టుకొని కొన్ని మీటర్స్‌లో చేయాలి సినిమా. అది సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, హ్మ్. ప్రతిదీ అనమాట. ఒక్కొక్కళ్ళకి కలర్స్ నచ్చుతాయి. ఒక్కొక్కళ్ళకి డైలాగ్ నచ్చిద్ది. ఒక్కొక్కళ్ళకి ఎక్స్‌ప్రెషన్ నచ్చిద్ది. ఒక్కొక్కళ్ళకి సాంగ్స్ నచ్చుతాయి. ఒక్కొక్కళ్ళకి ఫైట్ నచ్చుతాయి. అవును. అసలు ఒక్కొక్కళ్ళు ఫోటోగ్రఫీ మీద చూస్తుంటారు. ఇట్లా రకరకాల ఆడియన్స్. సో, అట్లాగా చేసే దాంట్లో ఏంటంటే, అల్టిమేట్‌గా కావాల్సిందేంటంటే సబ్జెక్ట్. హ్మ్. మనం ఇన్ని కంటెంట్. చేస్తున్న దీంట్లో సబ్జెక్ట్ అనేదే కనెక్ట్ అవ్వాలి హ్మ్. అనే దాన్ని పట్టుకొని సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవటం ఉంటదండి. చేసే